ఫైట్ చేస్తున్నారు. దేవుడి దయ అదృష్టం ఆయన కోలుకుంటారని ఆశిస్తున్నాం. కుటుంబం కూడా అందరూ రాజకీయ చైతన్యం కలిగిన కుటుంబం, అందరూ బాగా ఎడ్యుకేటెడ్ కుటుంబం, సంస్కారవంతమైన కుటుంబం. వాళ్ళ మీద ఇది రెండవసారి అటాక్. ప్రజల పక్షాన్ని నిలబడతా అట్టడుగు వర్గం నుంచి వచ్చి కూడా చాలా అత్యున్నత స్టడీస్ చదువులు చదువుకొని మంచి మంచి ఉద్యోగాల్లో రాజకీయంగా చైతన్యవంతమైన పాత్ర పోషిస్తున్న ఆ కుటుంబం ఈరోజు దుర్మార్గంగా జరిగిన అటాక్ వల్ల ఆయనకు ఏమవుతుందో అని బాగా ఆందోళనలో ఉన్నారు. ఎంటైర్ పార్టీ ఆందోళనలో ఉంది. బట్ ఇప్పుడు పోయి చూస్తే అదృష్టవశాత్తు ఆయన గట్టిగా ఫైట్ ఇస్తున్నారు. మృత్యుంజయుడిగా బయటకు వస్తాడని మేమందరం కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. కానీ ఇంతకుముందు మురళి అన్నట్టు ఈ మొత్తం దీని వెనక ఇది ఏదో ఫ్యాక్షన్ వల్లనో రెండు కుటుంబాల మధ్య గొడవ కాదు, పూర్తిగా రాజకీయపరమైన హత్యాయత్నం. కేవలం దేవుడి దయతో ఆయన ఇప్పుడు కుటుంబిట్టాడుతున్నాడు అక్కడ ఆసుపత్రిలో. కానీ లేకుంటే హత్య చేయాలని దీంతోనే అటెంప్ట్ చేశారు. ఆ వీడియో చూస్తే భయానకంగా కనిపిస్తుంది. అండ్ దానికి ముందే వీళ్ళను తుదముట్టించాలని ప్రస్తుత శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు నరేంద్ర వీడియో సాక్షిగా చెప్తున్నది, రెచ్చగొడుతున్నది. అది కూడా అందరూ చూశారు. దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఆ కంప్లైంట్ తీసుకునే బదులు అది ఫ్యాబ్రికేటెడ్ అని ఇచ్చిన కంప్లైంట్ మీద ఇప్పుడు మురళి, మా నియోజకవర్గ ఇన్ఛార్జి మురళి మీద రిజిస్టర్ చేశారు పోలీసులు కేసు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ఈరోజు ఇలాంటి కేసుల్లో క్లియర్గా వీడియో సాక్ష్యంగా దొరికిన తర్వాత నెల 2 నెలల్లో కేసు క్లోజ్ కావాలా, కన్విక్షన్కు వాళ్ళని గురి చేయాలా. అది వదిలేసి అసలు వాళ్ళని ఎట్ట తప్పించాలనే ప్రయత్నం, కుట్రకు రెచ్చగొట్టిన నరేంద్ర వైపు అసలు చూడకపోవడం, కంప్లైంట్ ఇచ్చినా దాన్ని పట్టించుకోకపోవడం, ఇది ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి అద్దం పడుతుంది, లేదా దుస్థితికి, లేదా పోలీసు రాజ్యంగా ఎట్లా మారింది అనడానికి నిదర్శనంగా ఇక్కడ కనపడుతుంది.